హాయ్ రైతు మిత్రులారా, ఈ చెట్టు అల్ఫాన్సా మహారాష్ట్రలో బాంబేలో సౌత్లో రత్నగిరి అనే జాగలో ఈ అల్ఫాన్సా పండిస్తుంటారు. ఈ మామిడి రకము ఈ అల్ఫాన్సా ఇక్కడనే ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా తోతాపురి అంటే బెంగళూరు ఆ చెట్టు. ఆ తోతాపురి కూడా విపరీతమైన కాపు వస్తుంది. ఈ మ్యాంగో మామిడి జ్యూస్ కానీ మామిడి రసం కానీ పల్పు కానీ తయారు చేయాలంటే అల్ఫాన్సో 10%, తోతాపురి బెంగళూరు మామిడి వెరైటీ 90%, ఈ రెండు కలిపే మామిడి జ్యూస్ కానీ పల్పు కానీ చేస్తారు. ఇది బెంగళూరు ఎసర్గట్టలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ IIHR వాళ్ళు డిజైన్ చేసిన ప్రకారము ఈ రెండు కలిపి చేయొచ్చు. అయితే ఈ మధ్య వాళ్ళు బంగినపల్లి అంటే బెనిసాన్ కూడా 30% కలిపి చేయొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద ఈ అల్ఫాన్సా తోతాపురి కలిపి అయితే మామిడి జ్యూస్ పల్పులు చేయొచ్చు. టిన్స్ అంటే 2 లీటర్లు, 5 లీటర్లు, 20 లీటర్లు అలా చేసి క్యాన్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తే అది ఉపయోగించాలి. ఈ పూర్తి స్థాయి సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో గో ఆధారిత వ్యవసాయ విధానంలో జీవామృతాలు అన్ని ఇవ్వడం జరిగింది. ఈ మామిడి చెట్లకు ఒక నెలన్నర క్రితమే ఆవు మజ్జిగ, పాలయింగువ, కొబ్బరి బొండం నీళ్లు ఇవన్నీ పిచికారి స్ప్రే చేయడం జరిగింది. పూతలు ప్రారంభమైనాయి, పూత నుంచి పిందె కూడా ప్రారంభమైంది. ఇదంతా గోమాత, భూమాత, గంగామాత ఆశీర్వాదంతో అంతా చాలా వచ్చేస్తున్నది పంట. జై గోమాత, జై బసవన్న, జై జవాన్, జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ABCDEF ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ KVR. ధన్యవాద్, నమస్తే.